చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఏ తప్పు జరగలేదని వీడే చెప్తున్నాడు కదా. వీడు వెళ్లకుండా ఆ విషయం ఎలా తెలుస్తుంది? రేపెప్పుడైనా వాళ్ళ మీద నెగటివ్ న్యూస్ వస్తే అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి మన గౌతమ్ వాళ్లకు సాక్ష్యంగా నిలబడతాడు. వాడి డ్యూటీ వాడు చేశాడు. ఈ విషయంలో మన గౌతమ్ చేసింది తప్పని అనిపించడం లేదు. మృణాల్ని కరెక్ట్గానే చెప్పింది నాన్న. అయినా జరిగిన దానికి వాళ్ళు కూడా పెద్దగా ఫీల్ అవ్వట్లేదు కదా నాన్న. ఇంకెందుకు ఈ మ్యాటర్ను సాగదీయడం? వదిలేసేయండి. వదినా, వాడు ఎప్పుడు తిన్నాడో ఏంటో, వెళ్ళి భోజనం పెట్టు. రేయ్ వెళ్ళరా, ఫ్రెష్ అయి భోంచేయి. నాకు ఆకలి ఏం కావట్లేదు. సరే, అయిపోయింది ఏదో అయిపోయింది. ఒక బొకే తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పిరా. నువ్వు చెప్పకపోతే నీ తరఫున నేను వెళ్ళి చెప్పొస్తాను. అదేంటో అర్థం కాదు. ఎవరికి ఎవరి మీద కోపం వచ్చినా అన్నం తినకుండా కడుపు కాల్చుకుంటారు. ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ సార్, గ్లాస్ 100 రూపీస్ సార్. ఫుడ్ తినకుండా అలిగిన వాళ్ళకి కేవలం 10 రూపాయలు మాత్రమే. రావాలి రావాలి, జ్యూస్ జ్యూస్ జ్యూస్, రావాలి రావాలి. అది కాదు ఝాన్సీ, అసలు గొడవ ఎందుకు జరిగింది? ఇష్యూ ఏంటి? ఏమైనా అడిగావా? ఎందుకు అడగాలి? అది ఇప్పుడు కాకపోతే తర్వాత చెప్తారు, ఇవాళ కాకపోతే రేపు చెప్తారు. చెప్పాలనిపించినప్పుడు చెప్తారు కదా, ఎందుకు అడగాలి? నేను మీకు ఆఫీస్లో చెప్పాను కదా, దీన్నే పర్సనల్ స్పేస్ ఇవ్వడం అని అంటారు. కోపంతో అన్నం తిన్ననని అలిగి వెళ్ళిపోయాడు. ఆకలితో ఉంటాడు. వాడికి ఎలా నిద్ర పడుతుంది? కనీసం ఈ పాలైన తాగమని వాణ్ణి బతిమాలుకోవాలి, లేదంటే నాకు నిద్ర పట్టదు. సో నా కోసం జ్యూస్ తీసుకొని వచ్చావు? అవును, ఆకలితో ఉంటే నిద్ర పట్టదు కదా, అందుకే తీసుకొచ్చాను. సరే రా, తాగించు. ఏంటి? నేను తాగించాలా? చాలే, మీరేం బేబీ కాదు, తాగండి. నువ్వు తాగిస్తేనే తాగుతాను, లేదంటే నాకొద్దు. అబ్బో, అలకకి మాత్రం ఆఫీసర్కి ఏం తక్కువ లేదు. నువ్వు కూడా తాగు. నేను తిన్నాను సార్, ఆకలిస్తుంది మీకు, మీరు తాగండి. పర్వాలేదు, తాగు, ప్రాక్టీస్ అవుతుంది. దేనికి ప్రాక్టీస్? అదే కొన్నాళ్ళ తర్వాత మనకి పెళ్ళవుతుంది కదా, ఆ తర్వాత
నువ్వు పాల గ్లాస్తో నా దగ్గరకు వస్తావు కదా? హోల్డ్ ఆన్ చాలు చాలు, ఇక్కడితో ఆగిపోండి. పాల గ్లాస్ ఎలా షేర్ చేసుకోవాలో ఈ జ్యూస్ గ్లాస్తో నేర్చుకో. పైకి కనిపించరు కానీ అబ్బాయి గారి దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి. చాలు సార్, చాలు. చాలా అయ్యో అయ్యో, సారీ ఐమ్ సారీ, చూసుకోలేదు. ఇట్స్ ఓకే, పర్వాలేదు. అయ్యో, మీ షర్ట్ అంతా పాడైపోయింది. నిజంగా నేను చూసుకోలేదు. ఆ షర్ట్ తీసివ్వండి, నేను వాటర్తో క్లీన్ చేసిస్తాను. ఓకే ఝాన్సీ, పర్వాలేదు. ఇట్స్ ఓకే. లేదు సార్, ఇవ్వండి, ఝాన్సీ, నేను పర్వాలేదు. వాటర్తో క్లీన్ చేస్తాను. ఝాన్సీ, పర్వాలేదు. ఉండండి. ఝాన్సీ, నా మాట విను. ఝాన్సీ ఝాన్సీ ఝాన్సీ, నా మాట విని ఝాన్సీ. పర్లేదు, మీరు ఉండండి. వద్దు ఝాన్సీ, ఇట్స్ ఓకే, నేను క్లీన్ చేసుకుంటా. మీరు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఉండుంటే ఇలా జరిగేది కాదు. చూడండి ఇప్పుడు ఎలా జరిగిందో. ఝాన్సీ, గౌతమ్, 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 ఇక్కడే ఉన్నానమ్మా. నువ్వేం తినలేదు కదరా? కనీసం పాలైనా తాగుతావేమోనని తీసుకొచ్చాను. దా, వచ్చి తాగు. సరే అమ్మా, టేబుల్ మీద పెట్టేళ్ళు, నేను తాగుతాను. సరే అయితే. అది సరే, ఇక్కడ జ్యూస్ గ్లాస్ ఉంది కదరా, ఇదెవరు తీసుకొచ్చారు? అది నేనే చేసుకున్నానమ్మా. హా? నువ్వు జ్యూస్ చేసుకున్నావా? ఎప్పుడు? మీరు హాల్లో ఉన్నప్పుడు నేనే చేసుకున్నాను. అయినా ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నిన్ను పాలెవరు తీసుకురమ్మన్నారు? ఎందుకురా అంత కోపం? నువ్వు మాత్రం అలా చేయొచ్చా చెప్పు? ఎంత పోలీస్ అయితే మాత్రం ఆయన గురించి తెలిసి కూడా ఎవరో పరాయి వాళ్ళని ఆరా తీయడానికి వెళ్ళినట్టు వెళ్ళావు. వాళ్ళెంత ఫీల్ అయి ఉంటారు? ఎరా, ఏమైంది? ఏం లేదమ్మా, షర్ట్ మీద జ్యూస్ ఒలిగిపోయింది, వాష్ చేసుకుంటున్నాను. తర్వాత నేను వాష్ చేసిస్తాను కదా, నువ్వెందుకు వాష్ చేసుకోవడం? ఇటివ్వు, ఇటివ్వు. పర్వాలేదమ్మా. ఇవ్వరా? అమ్మా, నేనుండగా నువ్వు వాష్ చేసుకోవడం ఏంట్రా?